ఫ్రెండ్స్, ఒకసారి అద్దం ముందు నిలబడి మీ కళ్ళలోకి మీరే చూసుకోండి. అప్పుడు మీకు ఒక నిజం కనిపిస్తుంది. మన మీద పెట్టిన ఒక పెద్ద ఒత్తిడి కనిపిస్తుంది. చదువు, ర్యాంకులు, మార్కులు, డిగ్రీ, జాబ్ అని. ఇవి మన జీవితాన్ని పైకెత్తడానికి కాకుండా ఒక ట్రాప్లా మనల్ని లోటలికి లాగుతున్నాయి. అందరికీ చిన్నప్పుడు విన్న మాటలు గుర్తున్నాయా? బాగా చదువు, మంచి మార్కులు తెచ్చుకో, అప్పుడే జీవితంలో సెట్ అవుతావు అని. కానీ ఇవాల్టి సత్యమేమిటో చెప్పనా? మనం బాగా చదివాం, డిగ్రీ కూడా తెచ్చుకున్నాం, కానీ జీవితం సెట్ కాలేదు. ఎందుకో తెలుసా? ఒక సిస్టం వల్ల. ఇది మన తప్పు కాదు, మనపై వేసిన ఒక పెద్ద పాత సిస్టం యొక్క తప్పు. ఈ పాత సిస్టం మన తెలివిని, మన క్రియేటివిటీని, మన ఒరిజినాలిటీని, మన నిజమైన స్కిల్స్ని కట్ చేసేస్తుంది అని ఎంతమందికి తెలుసు? ఇప్పుడున్న ఈ ప్రపంచం ముందుకు దూసుకెళ్తుంటే మనల్ని ఇంకా చాలామంది చదువు చదువు అని అదే మాట చెప్తుంటారు కదా ఫ్రెండ్స్. కానీ ఇవాల్టి కథ ఒక వార్నింగ్ మాత్రమే కాదు, ఒక మెలకువ. ఈ వీడియో మీ జీవితాన్ని మార్చే వీడియో. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఫ్రెండ్స్, మన ఎడ్యుకేషన్ సిస్టమ్ గురించి ఒక నిజం కనిపిస్తుంది. మనం స్కూల్లో నేర్చుకున్నది, కాలేజ్లో చదివినది, ఎగ్జామ్లో రాసినది ఏదీ ఇవాల్టి రియల్ వరల్డ్కి సంబంధం లేదు. మనం చిన్నప్పటి నుండే సిలబస్ అనే ఒక చిన్న బాక్స్లో పెట్టేసి పెంచారు. కానీ రియల్ వరల్డ్ ఒక ఓషన్. మనకి రాయడం, గుర్తుపెట్టుకోవడం మాత్రమే నేర్పారు. కానీ రియల్ వరల్డ్లో అడిగేది నువ్వు ఏం చేయగలవు అన్నది. ఎగ్జామ్లో ప్రశ్నలు డైరెక్ట్గా వస్తాయి, కానీ రియల్ లైఫ్లో ప్రశ్నలు ర్యాండమ్గా వస్తాయి. ఎగ్జామ్లో మిస్టేక్స్ డిడెక్ట్ అవుతాయి, కానీ లైఫ్లో మిస్టేక్స్ వల్లే నేర్చుకుంటాం. స్కూల్స్ మార్క్స్కి ఇంపార్టెన్స్ ఇచ్చాయి, కానీ లైఫ్ మైండ్ సెట్కి ఇంపార్టెన్స్ ఇస్తుంది. అలాగే కాలేజెస్ అటెండెన్స్ అడిగాయి, లైఫ్ కన్సిస్టెన్సీ అడుగుతుంది. అంటే మీకు అర్థమైందా? మన ఎడ్యుకేషన్ మనల్ని ఒక టైప్ ఆఫ్ ట్రాప్ కి మాత్రమే రెడీ చేసింది. కానీ ఇవాల్టి ప్రపంచం వేరువేరు టైప్స్ ఆఫ్ స్కిల్స్ అడుగుతుంది. ఫ్రెండ్స్, ఒక్కసారి ఆలోచించండి. ఎంతమంది డిగ్రీ కంప్లీట్ చేసుకుని ఇట్లోనే ఉన్నారు? ఎంతమంది జాబ్స్ అనే సెర్చ్ చేసి అప్లై చేసి ఉంటారు? అండ్ ఎంతమంది రోజుకి నెలకి 10,000 రూపీస్ జాబ్ అయినా సరే అని కాంప్రమైజ్ అవుతున్నారు? అలాగే పేరెంట్స్కి డైలీ వచ్చే నెల నుంచి జాబ్ చేస్తాను అని చెప్తూ ఎన్నో రాత్రిళ్ళు నిశ్శబ్దంగా ఫోన్ స్క్రీన్ చూసి ఏడ్చారు కదా. కానీ నిజమేమిటంటే మీరు యూస్లెస్ కాదు, సిస్టమ్ ఈజ్ బ్రోకెన్ అని తెలుసుకోండి. మీ బాధ అనేది నిజం, కానీ అది మీ వల్ల కాదు, సిస్టమ్ వల్ల. ఒకసారి మన రియల్ తెలుగు యూత్ స్టోరీస్ కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం రండి. ఇది ఫిక్షన్ కాదు, మన సోదరులు, మన ఫ్రెండ్స్, మన మారుమూల గ్రామాల పిల్లలు, మన నగరాల్లో తిరిగే డిగ్రీ హోల్డర్స్కి జరిగిన స్టోరీస్. విజయవాడ రవి ఇంజనీరింగ్లో స్టేట్ 3rd ర్యాంక్ తెచ్చుకున్నాడు. అప్పుడు హ్యాపీగా ఇంట్లో వాళ్ళు స్వీట్స్ పంచారు, అలాగే రిలేటివ్స్ చప్పట్లు కొట్టారు. కానీ జాబ్ విషయానికి వచ్చినప్పుడు ఏదీ లేదు. అతను 2 సంవత్సరాలు ప్రయత్నించి చివరికి గల్ఫ్కు డ్రైవర్గా పనిచేయడానికి వెళ్లాడు. ఒకరోజు రాత్రి క్యాంప్లో నుండి వాళ్ళ పేరెంట్స్కి వాయిస్ నోట్ పంపాడు. అమ్మా, నువ్వు నన్ను ఇంజనీర్ కావాలని పెంచావు, కానీ ఇవాళ నేను స్టీరింగ్ పట్టుకున్నాను అని. ఇది కేవలం ఒక్కరి మాటలు కాదు, ఇవాళ వేల మంది యూత్ మాట్లాడే మాట. అండ్ అలాగే గుంటూరు సృజన బాగా చదివి బీఎస్సీ కంప్లీట్ చేసింది. పేరెంట్స్ లోన్స్ తీసుకుని తానెను చదివించారు, కానీ ప్లేస్మెంట్స్ రాలేదు. తను ఇప్పుడు కాల్ సెంటర్లో జాబ్ చేస్తుంది. ఒక్కసారి ఆలోచించండి. రాత్రి 2 AM షిఫ్ట్, హరాస్మెంట్, ఫ్రస్ట్రేషన్. అలాగే ఒకరోజు ఆమె ఆఫీస్ వాష్రూంలో కూర్చొని ఏడ్చింది. ఎందుకు అంటే డిగ్రీ తీసుకున్నది స్టేటస్ కోసం, కానీ రోజు తిట్లు వింటూ జీవిస్తున్నానేంటి అని ఆలోచిస్తూ ఉండిపోయింది. అండ్ అలాగే మన హైదరాబాద్ స్టోరీ ఒకసారి వినండి. కార్తీక్ బీటెక్ మెకానికల్ 4 years, క్లాస్, ల్యాబ్స్, ఎగ్జామ్స్ మరియు అన్ని సబ్జెక్ట్స్ క్లియర్. కానీ ప్లేస్మెంట్స్ దగ్గరికి వచ్చేసరికి సరేలే అని ఏదో ఒక కోచింగ్ సెంటర్లో జాయిన్ అయ్యాడు. దాంతో 6 నెలలు ఇన్స్టిట్యూట్ యొక్క ఫ్రస్ట్రేషన్ అండ్ రాత్రి డిప్రెషన్. సో ఫైనల్ గా స్విగ్గీ డెలివరీ బాయ్ గా జాయిన్ అయ్యాడు. బట్ కొన్ని రోజుల తర్వాత బైక్ సైడ్కి పెట్టేసి రోడ్స్పై పరుగులు పెట్టడం స్టార్ట్ చేశాడు. అతని మైండ్లో ఒకటే మాట, నాకు ఏమైంది, చదివింది దేనికేనా అని ఆలోచనలో మునిగిపోయాడు. సో ఇది మన తప్పా? కాదు. ఎందుకంటే మనపై పెట్టిన ఎడ్యుకేషన్ ఎక్స్పెక్టేషన్స్ ప్రాక్టికల్ కాదు. మనకు చైల్డ్హుడ్ నుంచి ఒక ఫార్ములా మన మైండ్లో గట్టిగా ఫిక్స్ అయ్యేటట్లు స్టడీ, తర్వాత డిగ్రీ, ఆ తర్వాత జాబ్, దీని తర్వాత మ్యారేజ్, తర్వాత హౌస్, తర్వాత పీస్ అని ఇలా గట్టిగా మన మైండ్లో ఫిక్స్ అయ్యేటట్లు చెప్పేశారు. కానీ ఇవాల్టి నిజమైన ఫార్ములా ఏంటో చెప్పనా? ముందుగా స్కిల్, తర్వాత వాల్యూ, ఆ తర్వాత నెట్వర్క్, దీని తర్వాత ఆపర్చునిటీ, తర్వాత ఇన్కమ్ అండ్ లాస్ట్ ఫ్రీడమ్. ఈ ఫార్ములా వాడినవారే వాళ్ల యొక్క లైఫ్లో ఫ్రీగా ఉంటారు. అండ్ మీకు సింపుల్గా మన ఎడ్యుకేషన్ సిస్టమ్ గురించి చెప్తానాగండి. కానీ దానికంటే ముందు మనకు ఎవరు ఫస్ట్ చెప్పలేదు కదా,
స్కిల్ బిల్డ్ చేసుకుంటే జాబ్ నీ దగ్గరకొస్తుంది అని. మనకు ఎవరూ చెప్పలేదు ఇన్కమ్ క్రియేట్ చేయొచ్చు అని, అండ్ అలాగే ఆపర్చునిటీస్ మన చేతుల్లోకి తెచ్చుకోవచ్చు అని. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మీకు సిస్టమ్ గురించి డీప్గా చెప్పాలి. మన ఎడ్యుకేషన్ సిస్టమ్ 150 years ఓల్డ్. బ్రిటిష్ టైంలో క్లర్క్స్ వర్క్స్ క్రియేట్ చేయడానికి డిజైన్ చేశారు. క్లర్క్స్ కి రిక్వైర్డ్ క్వాలిటీస్ ఏంటి? ఒబీడియన్స్, రోడ్ లెర్నింగ్, సైలెన్స్, ఫియర్. ఈ క్వాలిటీస్ ఇంకా మనలో అలాగే ఉన్నాయి. సో మనం డౌట్ అడగడానికి కూడా అప్పుడు భయపడ్డాం, అండ్ ఇది ఇంకా ఇలానే కంటిన్యూ అవుతూ వెళ్తుంది. అలాగే మిస్టేక్ చేయడానికి కూడా భయపడ్డాం, అండ్ ఇది ఇంకా ఇలానే కంటిన్యూ అవుతూ వెళ్తుంది. టీచర్స్ ముందు మాట్లాడడానికి కూడా భయపడ్డాం. సో సేమ్ ఇది కూడా కంటిన్యూ అవుతుంది. కాబట్టి ఇది మన తప్పు కాదు, మనల్ని ఇలా తయారు చేసిన సిస్టమ్ తప్పు. అండ్ ఇప్పుడు వరల్డ్ ప్రెజెంట్ ఏం కోరుకుంటోంది? క్రియేటివిటీ, కమ్యూనికేషన్, కాన్ఫిడెన్స్, డెసిషన్ మేకింగ్ అండ్ అడాప్టబిలిటీ, ప్రాబ్లమ్ సాల్వింగ్, డిజిటల్ స్కిల్స్ అండ్ ఎమోషనల్ స్ట్రెంగ్త్. అంటే ముందుగా ఎగ్జామ్లో రాయడం కాదు, రియల్ వరల్డ్ ఇష్యూస్ ని సాల్వ్ చేయడం. సో నౌ మనకిప్పుడు ఉన్నది ఒకటే పెద్ద ప్రశ్న. ఈ ట్రాప్ నుండి బయటపడాలంటే ఏం చెయ్యాలి? మీలో కొత్త విత్తి పుట్టాలి. సో దానికి ఏం చెయ్యాలి? అండ్ అలాగే మీరు కొత్త మైండ్ సెట్ తో బయటకు వెళ్ళాలి. సో ఫస్ట్ థింగ్ గుర్తుపెట్టుకోండి, డిగ్రీ ఈజ్ నాట్ ఈక్వల్ టు జాబ్. ద స్కిల్ ఈజ్ ఈక్వల్ టు జాబ్. డిగ్రీ ప్లస్ నో స్కిల్ ఈజ్ ఈక్వల్ టు స్ట్రగల్స్. డిగ్రీ ప్లస్ స్కిల్ ఈజ్ ఈక్వల్ టు పవర్. అండ్ సెకండ్ థింగ్, మీ పేరెంట్స్ మీరు సేఫ్గా ఉండాలని మీ ఎడ్యుకేషన్ మీద హోప్ పెట్టుకున్నారు, కానీ దానికంటే ముందు మీరు స్ట్రాంగ్గా ఉండాలి. అండ్ థర్డ్ థింగ్, మనకి నేర్పింది అవుట్డేటెడ్ ఎడ్యుకేషన్ అండ్ ఆల్ అవుట్డేటెడ్ థింగ్స్, కానీ ఇప్పుడు ఈ వరల్డ్ లో యూస్ చేస్తున్నది అప్డేటెడ్ స్కిల్ పర్సన్స్ ని. మన జాబ్ లాసెస్ కి మెయిన్ రీజన్ ఇదే, అవుట్డేటెడ్ ఎడ్యుకేషన్. సో ఇది ఇప్పుడు మార్చడం ఎలా అంటే అది మన చేతుల్లోనే ఉంది. స్టెప్ 1, మీకు నిజంగా ఏం రాదో, ఏం వస్తుందో, ఏ స్కిల్స్ నేర్చుకునేంత కెపాసిటీ మీలో ఉందో అన్న దాని గురించి నిజాయితీగా మీతో మీరే మాట్లాడాలి. ఒక చిన్న బుక్ తీసుకోండి. అందులో మొదటి రోజు నేను ఎవరు, నాకు ఏం కావాలి, నేను ఏం చేయగలను, నన్ను ఏం అడ్డుకుంటోంది అనేది రాయండి. స్టెప్ 2, ప్రతిరోజు ఏదో ఒక కొత్త స్కిల్ నేర్చుకోండి. కోడింగ్ రాదు అంటే కోడింగ్ కాదు, డిజిటల్ మార్కెటింగ్, గ్రాఫిక్ డిజైన్, వీడియో ఎడిటింగ్, AI టూల్స్, కమ్యూనికేషన్, ఫ్రీలాన్సింగ్ ప్లాట్ఫామ్స్, ఇలా ఎన్నో స్కిల్స్ ఉన్నాయి. ఏదైనా ఒకటి స్టార్ట్ చేసేయండి. స్టెప్ 3, మీరు నేర్చుకున్నది ఆన్లైన్లో పోస్ట్ చేయండి. మౌనంగా నేర్చుకోవడం వల్ల ఎవరికీ తెలియదు. సో తెలియకుండా కాకుండా తెలిసేలా నేర్చుకోండి. ఒక సింపుల్ ఇన్స్టాగ్రామ్ పేజ్, లింక్డ్ఇన్ ప్రొఫైల్ క్రియేట్ చేసుకొని మీరు రోజు ఏం నేర్చుకుంటున్నారో అది పోస్ట్ చేస్తూ ఉంటే మెల్లిమెల్లిగా ఆపర్చునిటీస్ రావడం స్టార్ట్ అవుతుంది. అండ్ స్టెప్ 4, మీ ఫ్రస్ట్రేషన్ ని పెయిన్ గా కాకుండా ఫ్యూయల్ గా మార్చుకోండి. మీకు వచ్చిన రిజెక్షన్స్ మీ ఫెయిల్యూర్ కాదు, మీ యొక్క డైరెక్షన్ అని గుర్తుపెట్టుకోండి. స్టెప్ 5, మీకు సంబంధించిన ఒక మంచి ఆన్లైన్ కమ్యూనిటీలో జాయిన్ అవ్వండి. లైక్ టెలిగ్రామ్ గ్రూప్స్, లింక్డ్ఇన్ గ్రూప్స్, ఫ్రీలాన్సర్ కమ్యూనిటీస్. అక్కడ ఇంకా ఎక్కువ ఆపర్చునిటీస్ ఉంటాయి. స్టెప్ 6, మీరు జాబ్ కోసం, మనీ కోసం కాదు, ఫస్ట్ వాల్యూ కోసం పని చేయాలి. ఒకరికి మనం వాల్యూ ప్రొవైడ్ చేస్తే అండ్ వాల్యూ ఇస్తే మనీ వస్తుంది. అండ్ లాస్ట్ స్టెప్, రాత్రి పడుకునే ముందు మీతో మీరే ఒక క్వశ్చన్ అడగండి, నేను ఇవాళ నిన్నటి కంటే ఒక చిన్న స్టెప్ అయినా ముందుకెళ్లానా లేదా అని. ఈ స్టెప్స్ ఫాలో చేసిన వాళ్లే ఇవాల్టి రోజున ఎదిగారు. మీకు ఇంకా నమ్మబుద్ధి కాకుంటే ఈ స్టోరీస్ చూడండి. హైదరాబాద్లో ప్రణయ్ బీకామ్ 2 years జాబ్లెస్, గ్రాఫిక్ డిజైన్ నేర్చుకున్నాడు, ఇప్పుడు నెలకి 65,000 ఫ్రీలాన్సర్. అండ్ ఒంగోల్లో జ్యోతి హౌస్ కీపింగ్ జాబ్ నుండి AI డేటా లేబులింగ్ నేర్చుకుని రిమోట్ జాబ్ తెచ్చుకుంది. కరీంనగర్లో మోహన్ డిగ్రీతో జాబ్ రాక ఎన్నో ఇబ్బందులు పడ్డాడు, కానీ కాంటెంట్ రైటింగ్ నేర్చుకుని US క్లయింట్స్ తో ఇప్పుడు వర్క్ చేస్తున్నాడు. సో స్కిల్ బిల్డ్ చేసి లైఫ్ మారుతుంది. ఎడ్యుకేషన్ ట్రాప్ లో ఉండి సిలబస్ నేర్చుకుంటా ఉంటే నథింగ్ విల్ చేంజ్. సో ఫ్రెండ్స్, ఒక్కసారి మీ ఫ్యూచర్ ను మీ చేతుల్లోకి తీసుకోండి. మీ పేరెంట్స్ డ్రీమ్స్, మీ డ్రీమ్స్, మీ జీవితం, ఇవన్నీ రాత్రికి రాత్రే మారవు, కానీ మీరు స్టార్ట్ చేస్తే మార్పు మొదలవుతుంది. అండ్ నువ్వు ఒంటరోనివి కాదు, నువ్వు ఫెయిల్యూర్ కూడా కాదు, అండ్ నువ్వు లేట్ కూడా అవ్వలేదు. నువ్వు ఇన్ని రోజులు ట్రాప్ లో ఉండిపోయావు అంతే, కానీ ట్రాప్ నుండి బయటపడే తలుపు నీ చేతుల్లోనే ఉంది. స్కిల్ డోర్ ఓపెన్ చేస్తేనే నీ ఫ్యూచర్ వెలుగులోకి వస్తుంది.